హై వ్యూవర్స్, ట్రీ మ్యాన్ ఆఫ్ ఇండియా వనజీవి దరిపల్లి రామయ్యని అంతా కూడా వనజీవి అంటారు. ఎందుకు? ఆయన 1937 జూలై 1న లాలయ్య పుల్లమ్మ దంపతులకు పుట్టిన ఆయన ప్రకృతి బిడ్డలో నేను జన్మించని ఫీల్ అయ్యాడు. ప్రకృతి నా తల్లి అని చెప్పేసి అనుకున్నాడు. అప్పటి నుంచి కూడా ప్రతి సంవత్సరం విత్తనాలు సేకరించి తొలకర జల్లులు పడగానే ఆ విత్తనాన్ని అందరూ సప్లై చేయడం నాటకం చేశాడు. అలా ఇప్పటి వరకు 1 కోటికి పైగా మొక్కలు నాటాడు. ఈయనకి జానమ్మ అని చెప్పేసి భార్య ఉన్నారు, వీళ్ళకి 9 పిల్లలు ఉన్నారు. మరలా వాళ్ళకి పిల్లలు మనవళ్ళు మనవరాళ్ళు అట్లా ఓవరాల్గా అన్నప్పుడు ఈయనకి ఎంత ప్రేమ అంటే మొక్కలకు చందన పుష్ప, కబంధ పుష్ప, హరిత లావణ్య అని చెప్పేసి మొక్కల పేర్లు పిల్లలకి పెట్టుకుంటూ వచ్చున్నాడు. ఈయనని గతంలో ఎంతోమంది సత్కరించారు. 3000కి పైగా అవార్డులు రివార్డులు చాలా ఈయన దగ్గర ఉన్నాయి. కానీ ఈ మనిషి వచ్చేసి కొద్దిసేపు క్రితం ఖమ్మం ప్రభుత్వ ఆసుపత్రిలో చనిపోయినారు. ఆ మూమెంట్లో కూడా ఆయన ప్రాణం వచ్చేసి ఇంకా మొక్కల నాటాల నిధిలోనే ఉండిపోయింది. ఏజ్ అరౌండ్ 87 ఇయర్స్. ఏజ్ పెరిగింది కదా పాపం, పెద్దవాడు, హెల్త్ ఇష్యూస్ వచ్చున్నాయి, ఆసుపత్రి అడ్మిట్ చేశారు. దెన్ హెల్త్ ఇష్యూస్ కదా పాపం కార్డియాక్ స్ట్రోక్ వచ్చేసి పాపం చనిపోయారు, కార్డియాక్ అరెస్ట్. ఈయనది ఖమ్మం జిల్లా, ఖమ్మం రూరల్లో రెడ్డిపల్లి అని ఉంటుంది, అక్కడ ఈయన గ్రామం. చిన్నప్పటి నుంచి కూడా సగం చెప్పాలంటే సింపుల్గా పిల్లలు పుట్టిన తర్వాత ఇక ఆయనకు ఒకటే ఆలోచన వచ్చింది, తాను ఈ ప్రకృతికి సంబంధించి తన వంతు సాయం చేయాలి. సాయం కాదు, బాధ్యత అనుకున్నాడు. దాని ప్రకారంగానే ఎప్పుడు చూడు ఎవరికైనా సరే ఆయన కేవలం మొక్కలు ఆ వేలోనే ఈరోజు శివైక్యం చెందినా సరే ఆయన వల్ల ఎన్నో మొక్కలు ఈరోజు ప్రాణం పోసుకునే ప్రకృతి కూడా గొప్పగా ఉంటూ ఉంది. ఈరోజు ఆయన ఆత్మకు శాంతికూడాలని కోరుకుంటూ ఉన్నాం. అండ్ ఆయన పాఠాన్ని 6th క్లాస్లో పెట్టున్నారు. ఆయన పాఠాన్ని మహారాష్ట్రలో వచ్చే 9వ తరగతిలో కూడా పెట్టున్నారు. నిజంగా ఆ పాఠం గురించి కావచ్చు, ఆయన గురించి కావచ్చు మనందరికీ కూడా తెలియాలి.